హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో మనం ఈ సెషన్లో న్యూ చాప్టర్ అంటే ఇక్కడ మనకి మెథమాటికల్ ఆపరేషన్స్. సో ఈ మెథమాటికల్ ఆపరేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏ ఎగ్జామ్ అయినా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నట్టుగా సో ఎప్పుడైనా సరే మనం ఏం చెప్తున్నామంటే ఒక టాపిక్ను మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి మనకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్స్లో మనం చెప్పుకున్నట్టుగానే ఈ సెషన్స్ను కూడా స్టార్ట్ చేద్దాం. అంటే ఏంటి, ఈ పర్టికులర్ చాప్టర్లో కాన్సెప్ట్ ఏం నేర్చుకోవాలి, అలానే ఈ పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామినేషన్ సెషన్స్లో, దట్ మీన్స్ ఆల్ ఇండియా వైజ్గా ఏ ఎగ్జామ్ అయినా సరే ఆ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలను అడుగుతున్నారు అనేది ఫస్ట్ మనం అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే ఏదో చాప్టర్ ఉంది కదా మనం చదవాలని చెప్పేసి చదవకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడుగుతున్నారో తెలిస్తే దాన్ని బట్టి ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇంకా ఏ విధంగా నేర్చుకోవాలనే అవగాహన మనకు వస్తుంది, ఇజంట్ ఇట్? సో అప్పుడే మనకి ఎగ్జామ్లో మార్క్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెథమాటికల్ ఆపరేషన్స్కి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, సో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ఎన్ని మోడల్స్గా మనకి ప్రశ్నలు అడుగుతున్నారు, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ చాప్టర్కి సంబంధించి ప్రీవియస్గా మనకి ప్రశ్నలు వస్తున్నాయా, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ చూసినప్పుడు అందులో మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయో ఆ ప్రశ్న సరళి అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే గమనించాల్సి ఉంటుంది. సో అలా గమనించినప్పుడే నెక్స్ట్ మనకి రాబోయేటటువంటి ఎగ్జామ్స్ ఎస్ఐ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 2, గ్రూప్ 1, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, అలానే ఎస్ఎస్సి కండక్ట్ చేసేటువంటి, రైల్వే బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్లో ఎలా ప్రశ్నలు అడుగుతారు అనే ఒక అనాలిసిస్ మనకి అర్థమవుతుంది, ఇజంట్ ఇట్? సో ఎప్పుడైనా సరే మనం ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు చేయవలసినటువంటి యాక్టివిటీస్ 3 ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఓకే, వన్స్ ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మన మైండ్లో ఉందంటే ఆటోమేటిక్గా ఎలాంటి టైప్ ఆఫ్ ప్రశ్న అడగని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ మైండ్లో లేకన్నా ఏదో 2 ప్రాబ్లమ్స్ తీసుకొని షార్ట్ కట్స్ నేర్చుకుని పోయామంటే ఆ షార్ట్ కట్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామినేషన్ సెషన్స్లో ఈ మధ్య కాలంలో అడగడం జరగలేదు. అంటే మనం ప్రశ్న నేర్చుకొని ఎగ్జామినేషన్స్కి వెళ్తే మనం ఆన్సర్ చేయలేం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి విపరీతమైనటువంటి కాంపిటీషన్. సో దానికి తగ్గట్టుగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది డిఫరెంట్గా జరుగుతూ ఉంది. అప్లికేషన్స్ పరంగా అడుగుతూ ఉన్నారు, అంటే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఆ పర్టికులర్ అభ్యర్థికి అది తెలుస్తుందా లేదా, ఆ కాన్సెప్ట్ వస్తుందా లేదా అని దాన్ని బేస్ చేసుకుని ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి సో మనం వాళ్ళు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ ఏంటి అంటే 3. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి అందులో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది అనేది అనాలిసిస్ చేయాలి. అలానే దాని తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత ప్రీవియస్గా మనం అనాలిసిస్ చేసినటువంటి ప్రశ్నలు ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అవుతున్నాయా లేదా, అంటే అలాంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయా లేదా అని అనాలిసిస్ చేయాలి. అంటే ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా ప్రశ్నని అంచనా వేయచ్చు, అంటే చేయగలుగుతామా లేదా, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం నేర్చుకుంటున్నామా లేదా అని చెప్పేసి అంచనా వేయాల్సి ఉంటుంది, ఇజంట్ ఇట్? సో కాబట్టి ఈ 3 యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి ఏ చాప్టర్ అయినా సరే. సో మనం ముందుగా కూడా ప్రతి చాప్టర్ ఈ విధంగానే మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మెథమాటికల్ ఆపరేషన్స్, మేజర్గా మనకి మెథమాటికల్ ఆపరేషన్స్ ఏముంటాయంటే సో మెథమాటికల్ ఆపరెంట్స్ అని కూడా అంటారు. సో అవేంటంటే ఫస్ట్ మనకి మేజర్గా ఇదేంటిది,
ఎస్ చెప్పాలి. ఏంటమ్మా? డివిజన్. అంటే దీన్నే మనం ఏమని చెప్తామంటే భాగహారము అని చెప్తాం. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇదేంటి? మల్టిప్లికేషన్. దీన్నే ఏమని చెప్తామంటే గుణకారం అని చెప్తాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ఇదేంటిది? ప్లస్ అంటే అడిషన్. రైట్. దాని తర్వాత దీన్ని ఏమని చెప్తామంటే సబ్ట్రాక్షన్, మైనస్ అంటూ ఉంటాం. సో అవకలనము వ్యవకలనము అని చెప్తూ ఉంటాం ప్లస్ మైనస్ అని. ఓకేనా? సో మేజర్గా మనకి కనిపించేటటువంటి మెథమెటికల్ ఆపరెంట్స్ లేదా ఆపరేషన్స్ ఏంటి అంటే ఇవి. ఏంటవి? డివైడెడ్ బై, ఇంటూ, ప్లస్ అండ్ మైనస్. వీటి గురించి మనం తెలుసుకుంటే, సో ఈ 4 ఆపరెంట్స్ గురించి మనం నేర్చుకోగలిగితే సో మెథమెటికల్ ఆపరేషన్స్ అనే చాప్టర్ మనకి పూర్తిగా వచ్చేస్తుంది. సో దీంతో పాటు మనకి కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటవి? లెస్ దాన్ సింబల్, అలానే గ్రేటర్ దాన్ సింబల్, అలానే ఈక్వల్స్ టు, దాని తర్వాత ఈ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇవేంటివి. దాని తర్వాత నెక్స్ట్ ఈ క్లవర్ బ్రాకెట్స్. ఈ విధంగా మనకి డిఫరెంట్గా ఉంటాయి. ఇవి కూడా మనం అనాలిసిస్ చేయాలి మెథమెటికల్ ఆపరేషన్స్లో, ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి. సో జాగ్రత్తగా మనం అనాలిసిస్ చేస్తే ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏ విధంగా నేర్చుకోవాలంటే ఈ 4 ఆపరెంట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్టే మేజర్గా ఉంటుంది. ఏంటది? డివైడెడ్ బై, ఇంటూ, ప్లస్ అండ్ మైనస్. దాని తర్వాత మనకి వీటి ప్రస్తావన వస్తుంది. ఈక్వల్స్ టు కానీ, గ్రేటర్ దెన్ కానీ, లెస్ దాన్ కానీ, బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో కూడా ఇవి స్మాల్ బ్రాకెట్స్, దాని తర్వాత బిగ్ బ్రాకెట్స్, ఇవేంటి? ఫ్లవర్ బ్రాకెట్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, సో జనరల్గా ఒకసారి మనం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎన్ని టైప్స్ వస్తాయి గమనించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేర్చుకొని మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ అయిన తర్వాత ప్రీవియస్గా మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్లో ప్రీవియస్ ప్రశ్నలు వస్తున్నాయా లేదా గమనించిన తర్వాత మళ్ళీ 1 by 1 మనం నేర్చుకుంటూ వద్దాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మెథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటో ఒకసారి గమనించండి. రైట్, జాగ్రత్తగా గమనించండి. మెథమెటికల్ ఆపరేషన్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద సింప్లిఫికేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ containing numbers and different mathematical signs. సో మనం ఏం చెప్తున్నామంటే అసలు మెథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సింప్లిఫికేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్లో మనకి ఏమేమి ఉంటాయి? ఇవి ఉంటాయి. ఏంటివి? నెంబర్స్. అలానే వీటితో పాటు డిఫరెంట్ మెథమెటికల్ సైన్స్. సో డిఫరెంట్ మెథమెటికల్ సైన్స్ అంటున్నామంటే ఇవే. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, లెస్ దాన్, ఆఫ్ అన్నా కూడా ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే ఇంటూ అని అర్థం. ఓకే, అలానే గ్రేటర్ దాన్, ఈక్వల్స్ టు. సో ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్, బార్, దాని తర్వాత ఈ విధంగా ఈ సింబల్స్ అన్నీ వస్తాయి. అంటే డిఫరెంట్ మెథమెటికల్ ఆపరేషన్ సైన్స్ ఆర్ ఆపరేషన్స్ అన్నప్పుడు. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా? మనకి ఈ విధంగా 25 మైనస్ 12 ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 44 అని అనుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్స్లో మనకి ఏమేమి ఉంది? సో ఇక్కడ మైనస్, ప్లస్, డివైడెడ్ బై, ఈక్వల్స్ టు. సో ఈ అన్నిటినీ మనం ఏమని చెప్తున్నామంటే మెథమెటికల్ సైన్స్ అని చెప్తున్నాం. మెథమెటికల్ సైన్స్ ఆర్ మెథమెటికల్ ఆపరెంట్స్ అని చెప్తాం. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ మెథమెటికల్ సైన్స్ ఆర్ మెథమెటికల్ ఆపరెంట్స్. ఇవే డిఫరెంట్గా ఉన్నటువంటి మెథమెటికల్ సైన్స్. ఓకేనా? సో ఇప్పుడు అర్థమవుతుంది కదా మెథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ సింప్లిఫికేషన్ ఆఫ్
ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ 44 ప్లేస్లో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆన్సర్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 25 - 12 + 4 / 2 = హౌ మచ్ అనేది సింప్లిఫికేషన్. సో ఇది ఎక్స్ప్రెషన్ అయితే ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే మనం సింప్లిఫై చేసిన తర్వాత వచ్చేది మన ఆన్సర్. సో దాన్ని సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసుకోవాలి, మనకి ఈ మైనస్ ప్లస్ డివైడెడ్ బై ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉపయోగించాలి, ఏ ఆర్డర్లో ఉపయోగించాలో మనకు తెలిస్తే అప్పుడు మెథమెటికల్ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ మనకు వచ్చినట్లు లెక్క. isn't it? సో దాని తర్వాత నెక్స్ట్ మనకి అండర్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ రీజనింగ్ ద 4 mathematical operations are used that is addition, subtraction, multiplication, డివిజన్. ఈ 4 mathematical operations వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మనకి ఈ కాన్సెప్ట్ మొత్తం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇవే ఏంటివి అవి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 mathematical ఆపరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది ఈ కాన్సెప్ట్ అంతా కూడా. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ mathematical operations. అలానే ఇంకొన్ని ఏంటంటే యాజ్ వెల్ సచ్ యాజ్ లెస్ దెన్, greater than, equals to, and not equals to, or substitute the represented by an usual symbols. సో వాటిని కూడా మనం ఉపయోగిస్తాం కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అనేది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో 1 by 1 నేర్చుకుంటూ వద్దాం. ఓకే, డన్. You may search symbols as artificial ones. The candidate is required to substitute the real signs in place of artificial symbols or signs to solve the questions. సో కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు ఏ విధంగా ఇస్తారంటే ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మీన్స్ మైనస్ మీన్స్ ఇంటూ అని చెప్పేసి ఇచ్చేసి కింద మనకి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎక్స్ప్రెషన్స్లో ఇక్కడ మనం ఏం చెప్పాం, ప్లస్ మీన్స్ డివైడెడ్ బై మీన్ మైనస్ మీన్స్ ఇంటూ అని చెప్పాం కదా. సో మైనస్ ప్లస్లో ఇంటూ, ప్లస్లో డివైడెడ్ ప్లేస్లో మైనస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో అదే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే రీప్లేస్, దట్ మీన్స్ రియల్ సైన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సింబల్స్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్. అంటే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. రీప్లేస్ చేసిన తర్వాత మనం ఆ ఎక్స్ప్రెషన్ని మనం సాల్వ్ చేయాలి. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఫెమిలియర్ విత్ ఆల్ టైప్ ఆఫ్ సైన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలంటే ఈ ఆపరెంట్స్ మీద కమాండింగ్ నేర్చుకోవాలి. ఈ ఆపరెంట్స్ మీద ఏం రావాలంటే సో ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలని చెప్పేసి తెలుసుకున్నాం, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ మెథమెటికల్ ఆపరేషన్స్లో మేజర్గా మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే 4 టైప్స్ ఉంటాయి. 4 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా 4 ఉంటాయి, అంతకు మించి బయటకు వెళ్ళడానికి ఆస్కారం లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే క్లాస్ 1లో బేసిక్స్ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే సో ఫస్ట్ టైప్ ఏంటి, సింబల్ సబ్స్టిట్యూషన్ అంటే ప్లస్ మీన్స్ మైనస్ మీన్స్ డివైడెడ్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్, ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సింబల్స్ని రీప్లేస్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. అయిన తర్వాత ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆన్సర్స్ ఏంటి అనేది మనకి కింద ఆప్షన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ టైప్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్. LHS = RHS అని చూపించాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ సైన్స్ అండ్ నెంబర్స్. సో కింద మనకు ఆప్షన్స్లో సైన్స్ నెంబర్స్ 2 ఇస్తారు. సో ఆ సైన్స్ నెంబర్స్ ఏవి ఇంటర్చేంజ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందో ఆ సింబల్స్ ఏంటి 1 by 1 మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం క్లారిటీగా పిన్ టు పిన్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి వాట్ ఈస్ ద మెథమెటికల్ ఆపరేషన్స్ అనేది గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డన్. దాని తర్వాత నెక్స్ట్ 4th టైప్ ఏంటంటే ట్రిక్ బేస్డ్ మెథమెటికల్ ఆపరేషన్స్. అంటే అక్కడ జనరల్గా మనకు ఎలా ఉంటాయంటే మన మైండ్ కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో అక్కడ ఎలాంటి ఆపరేషన్స్ ఉంటాయో అనేది మన మైండ్ యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలా ఉంటాయి అనేది అలా 4th టైప్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అక్కడ ప్లస్ మైనస్ ఏం చేయనవసరం లేదు. సో ఆలోచించి ఆన్సర్ చేయాలి, అక్కడే ఆన్సర్ ఉంటుంది. మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఆలోచించాలి, ఏ విధంగా వస్తుందో ఆలోచించాలి. సో దాని మీన్స్ ఏమని చెప్తామంటే కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తాం.
ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్లాస్ 1 ఇంట్రడక్షన్ అంటే ఇందులో మనం ఏమేమి చూస్తామంటే సో కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకుంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్లో ప్రీవియస్గా ఎగ్జామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది గమనిస్తాం. ఓకే, సో వన్స్ మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నామంటే అందులో పర్ఫెక్ట్ అయ్యాము. ఇప్పుడు మరి పర్ఫెక్ట్ అయిన తర్వాత మనకు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో లేదో మనకు తెలుసుకోవాలి కదా. సో ఊరికే నేర్చుకున్నామంటే సరిపోదు. సో దానివల్ల ఉపయోగం ఉంటేనే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఉపయోగం అడ్వాంటేజ్ ఏంటంటే ఇది చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, డన్. సో ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి అందులోనే మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా, సో ఫస్ట్ మోడల్లో టైప్ 1 ఏంటి, సింబల్ సబ్స్టిట్యూషన్లో మనకి ప్రీవియస్గా క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్, జాగ్రత్తగా గమనించండి. మైనస్ స్టాండ్స్ ఫర్ వాట్, అడిషన్. అంటే ప్లస్, అంటే మైనస్ ప్లేస్లో మనం ప్లస్ని సబ్స్టిట్యూట్ చేయాలి అని అర్థం. ఓకే, డన్. దాని తర్వాత డివైడెడ్ బై. సో డివైడెడ్ బై ఫర్ మల్టిప్లికేషన్. సో డివైడెడ్ బై అంటే ఏంటి, ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఇంటూ. దాని తర్వాత ఇంటూ సబ్ట్రాక్షన్. సో సబ్స్ట్రాక్షన్ ఏం చేయాలి మనం చూడండి, ఇంటూ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇంటూ ఫర్ సబ్ట్రాక్షన్ అంటే మైనస్, ఇంటూ ఫర్ మైనస్. దాని తర్వాత ప్లస్ ఫర్ డివిజన్. సో ఒకవేళ మనకి ఇక్కడ ప్లస్ కనిపించింది అనుకోండి, ఈ ప్లస్ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డివిజన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటే ఏంటంటే మైనస్ను ప్లస్ గాను, డివైడెడ్ బైను ఇంటూ గాను, ఇంటూని మైనస్ గాను, ప్లస్ను డివైడెడ్ బై గాను రాసిన తర్వాత ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. అంటే ఈ విధంగా సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు జనరల్గా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. వితిన్ సెకండ్స్ అంటే చూడగానే ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి, 90% ఆఫ్ క్వశ్చన్స్కి ఈ విధంగా జస్ట్ ఆప్షన్స్ చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్తా చూడండి. చెప్పిన తర్వాత ఏం చేద్దామంటే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు మళ్ళీ నేర్పిస్తా ఏ విధంగా చేయాలి, అసలు చూడంగానే ఏ విధంగా ఆన్సర్ చేయాలి వితౌట్ పెన్ అండ్ పేపర్ తోటే అని చెప్తా. సో ఫస్ట్ దీని ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ అక్కడ ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రాంగ్ అవుతుంది. ఎలా రాంగ్ అవుతుందో చెప్తా. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ 25 - 12 ప్లస్, సో ఇది కూడా ఏంటంటే రాంగ్. దాని తర్వాత 25 - 15 ప్లస్ 5 డివైడెడ్ బై 4 × 16 మేబీ రైట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత 25 ప్లస్ 11 - 4 అంటే ఇది కూడా రాంగ్ ఆన్సరే. చూడండి ఇప్పుడు ఏం చేశాను, నేను 3 ఆప్షన్స్ని రాంగ్ అని చెప్పేశాను. సో అల్టిమేట్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇదొకటే. ఏంటి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పాను నేను, చూడంగానే ఎలా చెప్పాను. సో ఇప్పుడు మీరు కూడా చెప్పాలనుకుంటున్నారు కదా, జాగ్రత్తగా ఫస్ట్ కాన్సెప్ట్ నేర్పించిన తర్వాత నేను ఈ ట్రిక్ ఏంటి అనేది రివీల్ చేస్తాను. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. సో జనరల్గా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనకి అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలంటే దీని ఆధారంగా సాల్వ్ చేయాలి. ఏంటది, బి బోడ్మాస్ అని చెప్తూ ఉంటాం. అసలు బి బోడ్మాస్ అంటే ఏంటి, మెథమెటికల్ ఆపరేషన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇది గుర్తుకు రావాలి. ఇది ఉంటేనే ఈ మెథమెటికల్ ఆపరేషన్స్ మనకు వస్తాయి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనే రావు. సో ఈ ట్రిక్ అనేది కొన్ని ప్రశ్నలకు మాత్రమే, అన్నిటికీ ఎలిజిబుల్ కాదు. 90% ఆఫ్ క్వశ్చన్స్కి మాత్రమే వస్తుంది. ఒకవేళ రెండు వస్తే ఏంటంటే మళ్ళీ నేను ఎలిమినేట్ చేస్తాం.
ఓకే, సో ఫస్ట్ చూడండి. సో ఇక్కడ బాడ్మాస్ అంటే ఏంటో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకున్నాం. సో ఇక్కడ బి అంటే ఏంటంటే బ్రాకెట్స్. బి అంటే ఏంటంటే బ్రాకెట్స్. సో ఆ బ్రాకెట్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే, సో ఇలా ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ బ్రాకెట్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దాని తర్వాత చివరిగా ఏం చేయాలంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో బ్రాకెట్స్కి ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటంటే ఇది. సో ఫస్ట్ వన్ ఏంటి, చిన్న బ్రాకెట్స్, దాని తర్వాత ఇది, దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది. ఆర్డర్ ఖచ్చితంగా అదే ఆర్డర్లో ఫాలో అవ్వాలి. అదే ఆర్డర్లో ఫాలో అవ్వాలంటే మన క్వశ్చన్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఓకేనా? తొందర ఏం అవసరం లేదు. సో ఇదేంటంటే బ్రాకెట్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఫస్ట్ బి అంటే ఏంటంటే బ్రాకెట్స్ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. దాని తర్వాత నెక్స్ట్ బి ఏంటి అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక్కడ బార్ అంటే ఈ విధంగా ఉంటుంది. లేకపోతే ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ బి ఏమనుకోవచ్చు మనం, ఇక్కడ బార్ అని కూడా అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ బీని ఏమనుకోవచ్చు అంటే ఫస్ట్ మనం నెక్స్ట్ బి అనేది మనకి బ్రాకెట్స్గా తీసుకోవచ్చు. అంటే ఇది ఈ విధంగా తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకి బార్ ఉండదు. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే బీని మనం బార్ అని చెప్తూ ఉంటాం, అంటే ఈ విధంగా. సో ఫస్ట్ మీరు ఈ విధంగా అనుకోండి. ఒకవేళ బార్ ఉన్నప్పుడు ఫస్ట్ బార్ తీసుకోవాలి, దాని తర్వాత బ్రాకెట్స్ తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఓ అంటే ఏంటంటే ఆఫ్. సో ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా? ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, గమనించండి, డి అంటే ఏంటంటే డివిజన్. డి ఏంటంటే డివిజన్ అంటే ఈ డివిజన్ని డివైడెడ్ బైని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఏంటి బార్, దాని తర్వాత బ్రాకెట్స్, దాని తర్వాత ఆఫ్, దాని తర్వాత ఏంటి డివిజన్. సో ప్రిఫరెన్స్, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇది ఈ విధంగా రాయాలి. సో ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి అని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ ఎం అంటే ఏంటి. ఎం అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. సో ఎం అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. ఓకేనా? సో డివిజన్ తర్వాత ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేయాలి మనం, అడిషన్. ఏ అంటే ఏంటి, అడిషన్. ఏ అంటే ఏంటండి, అడిషన్. చివరగా ఎస్ అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్ అంటే మైనస్. సో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఈ ఆర్డర్ ఫాలో అయితేనే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ కొన్ని సందర్భాలలో ఈ ఆర్డర్ ఫాలో కాకపోయినా సరే ఆన్సర్ వస్తుంది ఆప్షన్స్లో. అలా వచ్చినప్పుడు కూడా అది రాంగ్ ఆన్సర్. కొన్ని సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ ఆర్డర్ అంటే సగటు అభ్యర్థి ఏ విధంగా క్యాలిక్యులేషన్స్ చేస్తారో ఎగ్జామ్కి ఖచ్చితంగా అనాలిసిస్ ఉంటుంది. సో ఆ అభ్యర్థి ఎలా తప్పు చేస్తాడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్స్ తయారు చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్తో మీరు సాల్వ్ చేయకపోతే, ఖచ్చితంగా ఎలా చేసినా కూడా మీకు ఆన్సర్ కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో అది ఆన్సర్ పూర్తిగా రాంగ్. ఆన్సర్ వచ్చినా కూడాను అది ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనం ఖచ్చితంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఈ ఆర్డర్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే బార్, దాని తర్వాత ఏంటి బ్రాకెట్స్, దాని తర్వాత థర్డ్ వన్ ఏంటంటే హాఫ్, దాని తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే డివిజన్, ఫిఫ్త్ వన్ ఏంటంటే మల్టిప్లికేషన్, సిక్స్త్ ప్రిఫరెన్స్ ఏంటంటే అడిషన్. సో ఫైనల్గా సెవెంత్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే సబ్ట్రాక్షన్.
సో ఈ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తేనే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇవ్వకపోయినా కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇవ్వకపోయినా కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చినా కూడా అదేంటంటే రాంగ్ ఆన్సరే. సో మనకు వచ్చేసింది కదా అని చెప్పేసి ఆన్సర్ పెట్టేయకూడదు. ఖచ్చితంగా వచ్చిన మీకు కనిపించినా కూడా రాంగ్ ఆన్సరే అది. సో ఎప్పుడు కూడా ఈ ఆర్డర్ ప్రకారమే, ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఆర్డర్ ప్రకారం మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే బార్, దాని తర్వాత ఏంటంటే బ్రాకెట్స్, దాని తర్వాత ఆఫ్, దాని తర్వాత ఫోర్త్, దట్ మీన్స్ డివిజన్, అలానే మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, చివరిగా సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ 1 by 1 మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో ఎలా అనేది ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి. సో ఇదేంటంటే కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇద్దాం, వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి ఏంటి, 25 into 12 minus 14 divided by 4 plus 6 is equals to 16. సో మనకు ఆన్సర్ ఎంత రావాలా, 16. దేన్ని సాల్వ్ చేస్తే, ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తే మనకు 16 రావాలి. వస్తే అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్, లేదంటే రాంగ్ ఆన్సర్ ఇది. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మనం ఫస్ట్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయా, లేవు. అలానే బార్ ఉందా, లేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాను, అలానే హాఫ్ ఉందా, లేదు. సో మ్యాక్సిమం ఇవి ఉండవు. ఉన్నప్పుడు కావాలంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఇవే కనిపిస్తున్నాయి, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డైరెక్ట్గా చేసేలా చేయకూడదు. ఇక్కడ గమనించండి, క్వశ్చన్లో మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్, డివైడెడ్ బై ఫర్ మల్టిప్లికేషన్, ఇంటూ ఫర్ సబ్ట్రాక్షన్ అండ్ ప్లస్ ఫర్ డివిజన్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నారు. కాబట్టి ఇప్పుడు రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఇంటూని దేంతో రీప్లేస్ చేస్తాం, మైనస్తో. అంటే 25 minus 12 మైనస్ దేంతో రీప్లేస్ చేస్తున్నాం, ప్లస్ తోటి రీప్లేస్ చేయాలి. దెన్ 14 డివైడెడ్ బై మీన్స్ ఇంటూ 4 ప్లస్ అంటే ఏంటి, డివైడెడ్ బై 6 is equals to 16. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బాడ్మాస్ రూల్ ప్రకారం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్లో ఇక్కడ మనకి బార్ కనిపించట్లేదు, బ్రాకెట్స్ కనిపించట్లేదు, అలానే హాఫ్ కూడా కనిపించట్లేదు. ఓన్లీ ఈ 4 డిఎంఏఎస్ మాత్రమే కనిపిస్తున్నాయి. సో డిఎంఏఎస్లో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాం, డివిజన్కి ఇస్తాం. సో డివిజన్ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి ఇది, 4 divided by 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 4 divided by 6 అంటే ఎంత, సో 2తో మనం క్యాన్సిల్ చేస్తే 2 3 అంటే 2/3 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 2/3 అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ మళ్ళీ రాస్తాను చూడండి, 25 minus 12 plus 14 ఇంటూ ఇది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 2 divided by 3 equals to 16. సో ఇక్కడ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, మల్టిప్లికేషన్ కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే 3తో 14 మనం క్యాన్సిల్ చేయొచ్చా, చేయలేం, పర్ఫెక్ట్గా అవ్వదు. అంటే డెసిమల్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. డెసిమల్స్లో వచ్చినప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది, ఎంతో కొంత డెసిమల్ పాయింట్ వచ్చినప్పుడు. సో ఆ డెసిమల్ పాయింట్ని ఇక్కడ మనకి +25 చేస్తే డెసిమల్లోనే కనిపిస్తుంది. అలానే దాంట్లో నుంచి -12ని తీసేసినప్పుడు కూడా డెసిమల్లోనే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏముందో చూడండి, ఏముంది, ఎగ్జాక్ట్ వాల్యూ 16 కనిపిస్తుంది. మరి అక్కడ డెసిమల్ కనిపిస్తుందా, కనిపించట్లా. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుంది, డెసిమల్లో వాల్యూ వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా మరి డెసిమల్ వాల్యూ వచ్చినప్పుడు ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుందా, అవ్వదు కదా. సో LHS = RHS అవ్వదు. కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో ఎలాగో నేను ఈ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాను కాబట్టి, సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో మనం చేసినప్పుడు ఆన్సర్ వస్తుందా లేదా అనే దానికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమని చెప్పా, 3rd ఆప్షన్ అని చెప్పాను. అది ఒకసారి చెక్ చేద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఎస్, 3rd ఆప్షన్ ఏముందంటే జాగ్రత్తగా చూడండి, 25 minus 15 plus 5 divided by 4 into 16 is equals to 21. సో ఇది ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సైన్స్ని రీప్లేస్ చేయాలి. సో మైనస్ అంటే ఏంటి, ఇక్కడ మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్. సో మళ్ళీ రాస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి, 25 plus 15. ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ప్లస్ ఫర్ వాట్,
డివిజన్, అంటే ఇక్కడ డివిజన్ ఆపరేషన్ చేస్తాం. మరి డివైడెడ్ బై అంటే ఏంటి? మల్టిప్లికేషన్. డివైడెడ్ బై ఏంటంటే మల్టిప్లికేషన్. మరి మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ అంటే -16 = 21. సో ఇప్పుడు అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ చూడండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ డివిజన్ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనం ఈ పార్ట్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి అని అర్థం. ఫస్ట్ ప్రిఫరెన్స్. అండర్స్టాండ్? సో నేను చాలా స్లోగా చెప్తున్నా. సో ఫస్ట్ అర్థమైన తర్వాత నెక్స్ట్ వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే 15 / 5. ఇక్కడ చూడండి, 15 / 5 అంటే ఏంటంటే 3తో 5తో చేస్తే 5 1 5, 5 3 ఎంత? 15. అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3. అవునా? సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఇలా 25 + 3 × 4 - 16 = 21. అంతేనా? రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? డివిజన్ అయిపోయింది. దాని తర్వాత ప్రిఫరెన్స్ ఏంటి? మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3 × 4 అంటే ఎంత? 12. దట్ మీన్స్ నెక్స్ట్ పార్ట్ ఏమొస్తుంది? 25 + 3 × 4 ఎంత? 12 - 16 = 21. అవునా? రైట్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? అడిషన్. సో ఇప్పుడు అడిషన్ చేయాలి. సో అడిషన్ అంటే ఏం గమనించవచ్చు మనం? ఈ రెండు గమనించవచ్చు. అవునా? సో అంటే ఏంటి? 25 + 12. 25 + 12 అంటే 20 + 10 ఎంత? 30. 5 + 2 ఎంత? 7. అంటే ఎంత? 37. -16 = 21. సరిపోయిందా? సో ఫైనల్గా ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ తీసేస్తే మనకేమొచ్చింది? 37 - 16 అంటే ఎంత? అంటే 21. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ 21 = 21. దట్ మీన్స్ ఆన్సర్ ఎంత వచ్చింది? కరెక్టే వచ్చింది కదా. మనం ఈ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి? 21 రావాలి. మనకు కావాల్సింది కూడా అదే ఆన్సర్ కదా. కాబట్టి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3, 25 - 15 + 5 / 4 × 16 = ఎంత వచ్చిందంటే 21. సో దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్. అంటే ఈ ప్రొసీజర్ ప్రకారమే, ఈ ఆర్డర్ ప్రకారమే సాల్వ్ చేస్తే మాత్రమే మనకు ఆన్సర్ వస్తుంది. అలా చేస్తేనే అది పర్ఫెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇంకో రకంగా చేసినా కూడా ఆన్సర్ రావచ్చు కొన్ని సందర్భాలలో. అలా చేస్తే అది రాంగ్ ఆన్సర్. ఒకవేళ మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పటికీ అది రాంగ్ ఆన్సరే. గుర్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ హాల్లో ఇంత టైం ఉంటుందా? ఉండదు. నిమిషం కంటే తక్కువే ఉంటుంది. మ్యాక్సిమం 1 minute. ఇంకా కొన్ని ఎగ్జామినేషన్స్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అయితే అలానే ఎన్టీపీసీలో కావచ్చు, దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనకి 1 minute కంటే తక్కువే. అప్రాక్సిమేట్లీ 54 seconds per question. మరి ఎంత టైం పట్టింది ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి? మరి ఎగ్జామినేషన్లో ఇలా టైప్ చేస్తే మనం, దట్ మీన్స్ ఇలా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే మనకి టైం ఉంటుందా? ఎక్కడో ఉంటాం మనం. కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఇలా మనం ఆన్సర్ చేయకూడదు. అంటే కాన్సెప్ట్ కూడా మనకు తెలిసి ఉండాలి. సో దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే, సో కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీకు డివిజన్ అంటే ఏంటో తెలుసు, బ్రాకెట్స్ అంటే ఏంటో తెలుసు, హాఫ్ అంటే ఏంటో తెలుసు, బార్ అంటే ఏంటో తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు, అడిషన్ తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు, అన్నీ మీకు తెలుసు కదా. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇలా చూసిన వెంటనే ఆప్షన్స్ని చూసిన వెంటనే ఆన్సర్ ఏ విధంగా చేయాలంటే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఫస్టే మీరు ఏం చేయాలంటే డివిజన్ ఆపరేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే డివిజన్ ఆపరేషన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్. సో ఎక్కడ ఏదైనా ఉండండి మీకు అనవసరం. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? మీరు డివిజన్ ఆపరేషన్ని చెక్ చేయాలి. జస్ట్ ఈ విధంగా ఎక్స్ప్రెషన్ చూసి ఓకే డివిజన్ ఆపరేషన్ చూస్తే అవుతుందా లేదా, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి గమనించండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 25 × 12 - 14 / 4 + 6 = 16. ఇది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఒరిజినల్గా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి అక్కడ ఉన్నటువంటి సింబల్స్ని. సో ఇక్కడ సింబల్స్ని రీప్లేస్ చేస్తే ఎన్ని సింబల్స్ని రీప్లేస్ చేయాలా? అవసరం లేదు కొంతవరకు.
ఒకవేళ డివిజన్ ఆపరేషన్ చెక్ చేసినా కూడా రాలేదన్నప్పుడు మనం నెక్స్ట్ ఆపరేషన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఉన్నప్పుడు టైం అనేది మనం తగ్గించుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఎక్కడ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ చివరిగా చూడండి, ప్లస్ ఫార్ వాట్ డివిజన్ అంటే ప్లస్ ఉన్న చోట ఖచ్చితంగా మనం ఏ ఆపరేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే డివిజన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మరి ఇక్కడ ప్లస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ప్లస్ ఎక్కడుందంటే 4/6. 4/6 అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా డివిజన్కే కదా ఇవ్వాలి. మరి 4/6 అంటే ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా? నో. ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందంటే నో. మరి ఏ విధంగా వస్తుంది? ఇది డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. 4/6 అంటే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వదు. పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వకపోగా ఇంకేం మిగులుతుందంటే డెసిమల్ పాయింట్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. డెసిమల్ పాయింట్స్లో ఉన్నటువంటి నెంబర్ని ప్లస్ చేసినా, మైనస్ చేసినా, ఇంటూ చేసినా, ఏం చేసినా ఏమొస్తుంది? డెసిమల్ పాయింట్స్లోనే వస్తుంది. కానీ ఇక్కడ ఏం గమనిస్తున్నాం మనం? పర్ఫెక్ట్ నెంబర్ గమనిస్తున్నాం. 16 అనే నెంబర్ ఉంది, కానీ ఇక్కడ ఆన్సర్ మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాలలో మనం ఈ ఆప్షన్ని ఏమని చెప్పచ్చు అంటే రాంగ్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం మొత్తం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దానికి అప్లై చేసామా? నో. ఒక డివిజన్ ఆపరేషన్ చేసి ఇది కరెక్టా రాంగా అని ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ డివిజన్ ఆపరేషన్. ఓకే, సో దీన్నే మనం ఏమని చెప్తామంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ట్రిక్ అని చెప్తుంటాం. సో డివిజన్ అనే ట్రిక్ను ఉపయోగించి మనం ఏం చెప్పచ్చు, అవుతుందా లేదా అని చెప్పేసి తెలియచేయచ్చు. ఒకసారి మీరు సెకండ్ ఆప్షన్ చెప్పండి ఒకసారి. ఎస్ చూడండి, మైనస్ ప్లస్ డివైడెడ్ బై ఇంటూ. ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ డివైడెడ్ బై అంటే 12/14. 12/14 అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 12/14 2తో చూడండి, 2 6ల 12, 2 7ల 14 అంటే 6/7. మరి 6/7 అంటే పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా? నో. మరి కానీ ఇక్కడ ఏ వాల్యూ ఉంది? 15 ఉంది. అంటే ఈ వాల్యూ ఎందులో వస్తుంది? మనకి డెసిమల్స్లో వస్తుంది. మళ్ళీ డెసిమల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 నెంబర్ అవ్వదు. కాబట్టి ఇదేంటి? రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి గమనించండి, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్లో అక్కడ మనకి ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అన్నారు కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఇక్కడ ఏంటి? డివిజన్ ఆపరేషన్. సో 15/5. 15/5 అంటే ఏంటి? 3. సో ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయింది. ఇక్కడ ఏ వాల్యూ ఉంది? పర్ఫెక్ట్ వాల్యూ ఉంది. అంటే మేబీ ఇది రైట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా మనం పర్ఫెక్ట్ అని చెప్పకూడదు. దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్, ప్లస్ అంటే ఏంటి? డివైడెడ్ బై. 25/11 అంటే ఇది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కానీ ఇక్కడ ఏ వాల్యూ ఉంది? 20 పర్ఫెక్ట్ వాల్యూ ఉంది. అంటే ఇదేమని చెప్పొచ్చు? రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అల్టిమేట్గా 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాం కాబట్టి అప్పుడు పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. ఇంకో అబ్బాయి లేసి, సార్ మరి 2 క్వశ్చన్స్కి సేమ్ ఉంటే ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కూడా 15/3, 15/5 ఉందంటే అప్పుడేం చేస్తామంటే ఇదా లేకపోతే అదా, నెక్స్ట్ ఆపరేషన్ని అప్లికబుల్ చేస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ప్రకారం చేసినప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం మనం చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ ఆప్షన్కి చేసాం 2 minutes టైం పడుతుంది మినిమం. సెకండ్ ఆప్షన్కి చేసాం 2 minutes టైం పడుతుంది. థర్డ్ ఆప్షన్కి చేసాం ఇంకొక 2 minutes. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్కి చేస్తాం 2 minutes. అంటే ఓవరాల్గా 8 minutes. అంటే చాలామంది ఇక్కడ చేసేటటువంటి తప్పు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ చేస్తాడు, రాంగ్ వచ్చింది. థర్డ్ ఆప్షన్ చేస్తారు, రాంగ్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ చేస్తారు, రాంగ్ వచ్చింది. ఇంకేం మిగిలింది అంటే ఒకటే కదా. ఆ 3 రాంగ్ వచ్చినాయంటే అదే కదా కరెక్ట్ ఆన్సర్. కానీ మళ్ళీ అది కూడా అవుతుందా లేదా అని చెక్ చేస్తాడు. ఎందుకు? అంత అవసరమా? నో. అంటే అవి 3 రాంగ్ అని తెలిసిపోయి అల్టిమేట్గా ఇంక ఆప్షన్ ఏంటి? ఫోర్త్ ఆప్షనే పర్ఫెక్ట్. మళ్ళీ అది అవుతుందా లేదా అని చెక్ చేయని అవసరం లేదు. మళ్ళీ అదే ఆన్సర్ చేసేయాలి. మళ్ళీ చేసిన దానికి మళ్ళీ నీకు అంటే అక్కడ 2 minutes టైం వేస్ట్. అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా మనకి ఎన్ని నిమిషాలు పడుతుందంటే 5 to 8 minutes. ఈజీగా 5 to 10 minutes పడుతుంది. ఎలాగా? ఈ కాన్సెప్ట్ మనం బేస్ చేసుకుంటే, అంటే ఈ కాన్సెప్ట్ని కొన్ని సందర్భాలలో మనకి ఏ సందర్భము లేనప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి. ఒకవేళ మనకి ఇక్కడ ట్రిక్స్ తెలిసినప్పుడు ఎందుకు ఉపయోగిస్తాం అంటే ఆన్సర్ తెలిసిపోయినప్పుడు డివిజన్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం, వచ్చింది కాబట్టి టిక్ పెట్టేసి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ టిక్ పెట్టేసి వెళ్ళిపోవాలంతే. మళ్ళీ ఆన్సర్ వచ్చిందా లేదా అని చెక్ చేయని అవసరం లేదు. అదే ఆన్సర్. ఇంకా
ఓకేనా. సో మన దరిద్రం కొద్దీ 3 ఆప్షన్స్ లాగా ఈ 4th ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు 3 2 ఎంత 6 minutes టైం వేస్ట్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి ఆపరేషన్స్కి వెళ్ళాలి. ఓకేనా. సో ఒక 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి, 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నప్పుడు ఇంకొక ఆపరేషన్ చేస్తాం. ఒకవేళ అన్ని ఆపరేషన్ చేసిన తర్వాత మనం 3rd ఆప్షన్ ఒకవేళ రాంగ్ అయింది, అల్టిమేట్గా ఇదేంటి, ఇది చేయకపోయినా టిక్ పెట్టేయాలి అంతే. ఓకేనా. అది దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో ఇది మనకు కూడా ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో ఎక్కడ ఇచ్చారు, CGLలో ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్, జాగ్రత్తగా గమనించండి, మైనస్ స్టాండ్స్ ఫర్ అడిషన్, అలానే ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, అలానే ఇంటూ స్టాండ్స్ ఫర్ డివిజన్, దెన్ ఫైండ్ 39 into 13 + 6 - 8. సో అక్కడ మనకి 3 ఆప్షన్స్ని ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి గమనించండి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ బ్రాకెట్స్ ఇచ్చారు, జాగ్రత్తగా గమనించండి. 39 - 13 డైరెక్ట్ వేస్తున్నా. 39 into 13 ఉందంటే ఇక్కడ ఇంటూ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, డివైడెడ్ బై, అంటే డివైడెడ్ బై 13 బ్రాకెట్, ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఏంటి ఇంటూ 6, మైనస్ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ కాబట్టి 8 = డాష్ అన్నారు. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి బ్రాకెట్స్ ప్రకారం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, ఈ బ్రాకెట్స్లో ఉండేది మనం సాల్వ్ చేయాలి. సో 39 / 13. ఓకే, 39 / 13, దాని తర్వాత ఇంటూ 6, దాని తర్వాత దానికి ప్లస్ 8 యాడ్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందంటే 3 ఇంటూ 6 ఎంత మనకి 18. ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 18. ఓకేనా, అంతే కదా. 39 / 13 3 ఇంటూ 6 18 ప్లస్ 8 ఎంత వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ 18 + 8 అంటే ఇక్కడ 8 కలిపితే మనకి వచ్చింది 16 అంటే 26. సో ఆప్షన్ ఏం రావాలి, ఫస్ట్ ఆప్షన్ రావాలి. ఓకేనా. సో 39 / 13 అంటే 3, 39 / 13 అంటే ఏంటి 3. ఇక్కడ ఇంటూ ఉంది, ఈ బ్రాకెట్లో వచ్చింది, ఎంత వచ్చింది మనకి 3. అప్పుడు 3 ఇంటూ 6 ఎంత 18. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో 18 + 18 అంటే ఎంత 26. కాబట్టి ఆన్సర్ ఏం రావాలంటే 26. దట్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఇక్కడ డివిజన్ ఆపరేషన్ చెక్ చేసి మీది ఒక్కటే ఎక్స్ప్రెషన్ కాబట్టి ఈ విధంగా సాల్వ్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇఫ్ మైనస్ మీన్స్ ఇంటూ, జాగ్రత్త చూడండి, మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్, దాని తర్వాత ప్లస్ మీన్స్ డివైడెడ్ బై, అలానే డివైడెడ్ బై మీన్స్ మైనస్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 40 into 12 plus 3 minus 6 divided by 60. ఓకే, దాని వాల్యూ ఎంత అని చెప్పేసి మనకు అడిగారు. సో ఆప్షన్స్లో ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ అంటే ఏంటి, ఇంటూ అంటే ఏంటంటే ప్లస్. సో ఇప్పుడు రాయండి 40 + 12 ప్లస్ అంటే ఏంటి డివైడెడ్ బై, ప్లస్ అంటే ఏంటి డివైడెడ్ బై, మైనస్ అంటే ఏంటి ఇంటూ, డివైడెడ్ బై ఏంటంటే ఏంటి మైనస్. ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, డివిజన్కి ఇవ్వాలి. ఓకే, డివిజన్కి ఇస్తే 12 / 3, 3 ఇంటూ 4 ఎంత 12, అంటే ఇక్కడ 4 వస్తుంది, ప్లస్ 40 ఇంటూ 6 - 60. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. 4 ఇంటూ 6 ఎంత 24 ప్లస్ 40 - 60. నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ప్లస్ అడిషన్కి, అంటే 40 + 24 ఎంత 64 - 60. సో ఇప్పుడు ఫైనల్గా 64 - 60 అంటే ఎంత 4. సో ఆన్సర్ ఎంత రావాలంటే 4, థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో ఈ విధంగా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్డర్ ప్రకారమే చేయాలి. ఏంటి, ఫస్ట్ డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్,
దాని తర్వాత అడిషన్, దాని తర్వాత ఏంటి సబ్ట్రాక్షన్. సో ఏంటిది ఫస్ట్ ఏమో డివైడెడ్ బై, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ వి కాల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అది ఫస్ట్ మోడల్లో అవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్గా ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి జస్ట్ మనకు వచ్చాయో లేదని మాత్రం నేర్చుకుంటున్నాం. దాని తర్వాత సెకండ్ మోడల్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్. సో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా. సో సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ స్టార్ సైన్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే 10 స్టార్ 5 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్లో ఉన్నటువంటి సైన్స్ని స్టార్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ని రీప్లేస్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ని రీప్లేస్ చేస్తే జాగ్రత్తగా గమనించండి. సో 10 మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ ఓకే 2 డివైడెడ్ బై 3 ఇజ్ ఈక్వల్స్ టు 5. ఇది ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఉన్నటువంటి సింబల్స్ని ఇది ఫస్ట్ ప్లేస్, ఇంటూ ఏమో సెకండ్ ప్లేస్, ప్లస్ ఏమో ఇక్కడ థర్డ్ ప్లేస్, డివైడెడ్ బై అంటే ఫోర్త్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఓకే, ఏమొచ్చింది 10 మైనస్ 5 ఇంటూ 3 ప్లస్ 2 డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు 5. ఇప్పుడు వెంటనే ఒకసారి డివిజన్ ఆపరేషన్ అప్లై చేయండి. డివిజన్ అప్లై చేస్తే డివిజన్ ఆపరేషన్ ఇక్కడ ఏమొచ్చింది 2 డివైడెడ్ బై 3. 2 డివైడెడ్ బై 3 అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3. 2 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3 నో. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమొస్తుంది డెసిమల్ పాయింట్స్లో మనకు ఆన్సర్ వస్తుంది. డెసిమల్ పాయింట్స్లో ఆన్సర్ వస్తుంది. మరి డెసిమల్ పాయింట్లో ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఆన్సర్ ఉంది, పర్ఫెక్ట్ వాల్యూ ఉంది, 5 ఉంది. మరి ఇది ఈక్వేషన్ కరెక్టా? నో. అంటే ఇదేంటి రాంగ్ ఆన్సర్. ఈ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ రాదు. ఇప్పుడు మళ్ళీ అవసరం లేదు, ఇంకేది చెక్ చేయని అవసరం లే. దాని తర్వాత సెకండ్ ఈక్వేషన్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. సో ఓన్లీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజన్ ఆపరేషన్ మాత్రమే చెక్ చేయండి చాలు. ఇంకా ఆల్రెడీ ఈక్వేషన్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలో మీరు నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఓన్లీ డివిజన్ ఆపరేషన్ చేయండి. ఇక్కడ డివిజన్ ఆపరేషన్ ఎక్కడ ఉంది, సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఇదే. మళ్ళీ 5 డివైడెడ్ బై 3 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 5 ఈజ్ డివిజిబుల్ బై 3 నో. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? దాని తర్వాత డివిజన్ ఆపరేషన్ ఎక్కడ ఉంది గమనించండి. ఫస్ట్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్ దట్ మీన్స్ 10 డివైడెడ్ బై 5. 10 డివైడెడ్ బై 5 అంటే ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. 10 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటే మేబీ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉంది. చూద్దాం. దాని తర్వాత ఫోర్త్ ఆప్షన్లో డివిజన్ ఆపరేషన్ ఎక్కడ ఉంది, చివర్లో ఉంది. చివర్లో అంటే ఇక్కడ 2 డివైడెడ్ బై 3 అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3. 2 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 3 నో. ఇది నిశ్శేషంగా భాగించబడదు. భాగించబడకపోతే డెసిమల్ వాల్యూస్ ఇక్కడ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఉంది 5 ఉందంటే ఇది కూడా ఆన్సర్ ఏమవుతుందంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి ఆన్సర్ ఏంటి అంటే ఇదే. ఏంటి థర్డ్ ఆప్షన్. ఓకేనా? కావాలంటే మీరు ఈ ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అదే వస్తుంది. ఒకసారి చూడండి. ఓకే, జాగ్రత్తగా గమనించండి మీకోసం. ఏంటి 10 డివైడెడ్ బై 5 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5 రావాలి. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి డివిజన్. 10 డివైడెడ్ బై 5 అంటే ఏంటి 2 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. దాని తర్వాత ఆపరేషన్ ఏంటి ఇంటూ 3 ఇంటూ 2 ఎంత 6 ప్లస్ 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. దాని తర్వాత ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 6 ప్లస్ 2 ఎంత 8. 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 5. సో 8 మైనస్ 2 అంటే ఏంటి 5. మరి పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా? ఎస్. ఓకేనా? సో ఇదంతా చేయని అవసరం లేదు. జస్ట్ డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తే ఎస్ ఆర్ నో అవుతుందా లేదా అని చెప్పేసి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ స్టార్ సైన్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్. సో ఆ ఈక్వేషన్ ఏంటంటే 8 స్టార్ 8 స్టార్ 5 స్టార్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 12. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ డివిజన్ ఆపరేషన్ చెక్ చేయండి చాలు. డివిజన్ ఆపరేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే సెకండ్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్. ఇక్కడ సెకండ్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్ పెడితే 8 డివైడెడ్ బై 5. సో 8 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 5 నో.
ఎస్. సో ఖచ్చితంగా 8 అనేది 5తో నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి అక్కడ ఏమొస్తుందంటే డెసిమల్ వాల్యూస్ ఆన్సర్ వస్తుంది. మరి డెసిమల్ వాల్యూస్లో ఆన్సర్ వస్తే ఇక్కడేముంది 12 ఉంది, పర్ఫెక్ట్ వాల్యూ ఉంది. మరి ఆన్సర్ అవుతుందా? నో, ఇదేంటి రాంగ్. దాని తర్వాత నెక్స్ట్ డివిజన్ ఆపరేషన్ ఉంది, సేమ్ ప్లేస్లో ఉంది, మరి ఇది కూడా ఏంటి రాంగ్ ఆన్సర్. సో సెకండ్ ప్లేస్లో మళ్ళీ సేమ్ ప్లేస్, రాంగ్ ఆన్సర్. సో డివిజన్ ఆపరేషన్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అంటే ఇది ఏంటిది 5 డివైడెడ్ బై 7 ఇట్ ఈస్ డివిజిబుల్? నో. సో అక్కడ కూడా డెసిమల్ పాయింట్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఏంటి రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ పర్ఫెక్ట్గా ఆన్సర్ ఏంటి ఇంక ఇదే ఫైనల్గా, ఇంక మళ్ళీ చెక్ చేయని అవసరం లే. కావాలంటే చూడండి, ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఫస్ట్ ప్లేస్లో డివిజన్ ఆపరేషన్ అంటే ఇదే కదా, 8 డివైడెడ్ బై 8 ఇట్ ఈస్ డివిజిబుల్ 1 వస్తుంది. ఎస్, కరెక్టే వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో అదనమాట ఆన్సర్. ఇంక మీరు సాల్వ్ చేయని అవసరం లే, కావాలంటే మీకోసం మీరే సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ చేసుకోండి. ఓకే, డన్. సో నెక్స్ట్ మనకి ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ అండ్ నెంబర్స్. సో ఇదేంటి ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్? ఓన్లీ మనం సైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం, అంటే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సైన్స్ని. కానీ నెక్స్ట్ టైప్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే సైన్స్ అండ్ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమని చెప్పి అడుగుతారు. సో ఒకసారి క్వశ్చన్ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వుడ్ మేక్ ద గివెన్ క్వశ్చన్ కరెక్ట్? మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్నా ఒకటే, సైన్స్ అన్నా కూడా ఒకటే అని అర్థం. నాట్ సైన్స్, సైన్స్ కాదు, సోషల్ సైన్స్ కాదు, సైన్ అంటాం దాన్ని, సింబల్. ఓకే, డన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఒకసారి గమనిస్తే 5 + 6 డివైడెడ్ బై 3 - 12 × 2 = 17. సో 17 రావాలి. దీన్ని కన్నా మనం సాల్వ్ చేస్తే ఎప్పుడు ఈ సింబల్స్ని రీప్లేస్ చేసిన తర్వాత, ఇంటర్చేంజ్ చేసిన తర్వాత, ఇంటర్చేంజ్ మీన్స్ వాట్? ఇక్కడ ప్లస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ప్లస్. అంటే ప్లస్ని మైనస్ గాను మైనస్ని ప్లస్ గాను సబ్స్టిట్యూట్ చేయాలి అని అర్థమవుతుందా? ఓకేనా, డన్. ఇక్కడ కూడా అంతే, ప్లస్ని డివైడెడ్ బై ప్లేస్లో, డివైడెడ్ బైను ప్లస్ ప్లేస్లో ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్లో ఈ రెండు వాల్యూస్ని మనం ఇంటర్చేంజ్ చేద్దాం. ఇంటర్చేంజ్ చేస్తే ప్లస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఈ ప్లేస్లో ఏం రావాలి, మైనస్ రావాలి. ప్లస్ ప్లేస్లో ఏం రావాలి, ప్లస్ ఎక్కడుంది, ఇక్కడెక్కడ లేదు కాబట్టి సో ప్లస్ మనకు అవసరం లేదు. ఓకేనా, డన్. అంటే ఇక్కడ మైనస్ ప్లేస్లో ఏం రావాలి, ప్లస్ రావాలి. ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం. ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మనం చెక్ చేయాల్సినటువంటి ఆపరేషన్ ఏంటి, డివిజన్ ఆపరేషన్. డివిజన్ ఆపరేషన్ ఎక్కడుంది, ఇక్కడుంది. 6 డివైడెడ్ బై 3 3 1s are 3 2s are. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్, నిశ్శేషంగా భాగించబడింది. అంటే మేబీ ఇది ఆన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడే మనం పర్ఫెక్ట్ అని చెప్పొద్దు. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ ప్లస్ డివిజన్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ప్లస్ ప్లేస్లో ఏం రావాలి, డివిజన్ రావాలి. డివిజన్ ప్లేస్లో ఏం రావాలి, ప్లస్ రావాలి. ఇప్పుడు ఒకసారి డివిజన్ ఎక్కడుంది, ఇక్కడుంది. 5 డివైడెడ్ బై 6. మరి 5 డివైడెడ్ బై 6 పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. మరి ఇక్కడ ఏ వాల్యూ ఉంది, 17. కానీ ఇక్కడ డివిజిబుల్ అవ్వదు, అంటే డెసిమల్ పాయింట్స్లో వస్తుందా, ఎస్. కాబట్టి ఇదేంటి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూని డివిజిబుల్ ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ని ఇంటూని ఇంటర్చేంజ్ చేస్తే జాగ్రత్తగా గమనించండి. సో ప్లస్ ప్లేస్లో అంటే ఇక్కడ ఇంటూ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది అంటే ప్లస్. ఇప్పుడు డివిజన్ ఆపరేషన్ చెక్ చేస్తే ఇది కూడా ఆన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. చివరగా డివైడెడ్ బై అండ్ ఇంటూ ఇంటర్చేంజ్ చేయాలి. డివైడెడ్ బైని ఇంటూని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడేమో ఇంటూ వస్తుంది, ఇక్కడేమొస్తుందంటే డివైడెడ్ బై. ఇక్కడేమొస్తుందండి డివైడెడ్ బై. 12 డివైడెడ్ బై 2, ఎస్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్. ఇది కూడా ఆన్సర్ వస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే మనం ఎలిమినేట్ చేయగలిగాం. సో మిగిలిన 3 కూడా అవుతాయి అనే వచ్చినాయి. మరి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది ప్రొసీజర్. ఓకేనా, రైట్. చూడండి జాగ్రత్తగా. 5 + 6 డివైడెడ్ బై 3 - 12 × 2 = 17. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేస్తే ప్లస్ మైనస్ని మార్చాలి. సో ఇక్కడ ఏమొస్తుంది, సో ఫస్ట్ ఏమొచ్చిందంటే ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రావాలి. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇదేంటి 6 డివైడెడ్ బై 3, 3 2 6 అంటే
5 minus 2 plus 12 into 2 is equals to 17 రావాలి. 12 ఇంటూ 2 ఎంత నెక్స్ట్ ఆపరేషన్ 24 మైనస్ ఇక్కడ 2 minus 5 అంటే 5 minus 2 plus 24. ఇప్పుడు ఏం చేయాలి 24 plus 5 కలపాలి. 24 plus 5 ఎంత 29. 29 minus 2 అంటే 17 అవుతుందా అవ్వదు. కాబట్టి ఇదేంటి ఫస్ట్ ఆప్షన్ ఏంటి రాంగ్ ఆన్సర్ అంటే ఎక్కువైపోతుంది వాల్యూ. ఓకేనా డన్. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్ని చెక్ చేస్తే ప్లస్ ఇంటూ ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ ఇంటూని ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఏం రావాలి ఇంటూ రావాలి. ఎంతనా ఎస్. ఇక్కడేం రావాలి ప్లస్ రావాలి. ఇప్పుడు చెక్ చేయండి 6 divided by 3 అంటే ఏంటి 2. ఇప్పుడు ఈ రెండు చేస్తాం అంతే కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ కదా. 5 ఇంటూ 2 ఎంత 10. ఇప్పుడేమొచ్చింది -12 ప్లస్ 2. ఇప్పుడు చూడండి ప్లస్ ఆపరేషన్ 12 ప్లస్ 2 ఎంత 14. ఇప్పుడు 14 కాదు. సో 12 ప్లస్ 2 అని చేయకూడదు. కానీ ఇక్కడ 12కి ఏముంది మైనస్ ఉంది, 2కి ఏముంది ప్లస్ ఉంది. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ని ప్లస్తోనే చేయాలి. ప్లస్ని ప్లస్తోనే చేస్తే 10 ప్లస్ 2 ఎంత 12. 10 ప్లస్ 2 ఎంత 12. ఇప్పుడు 12 మైనస్ 12. సో ఈ విధంగా మనం రాంగ్గా చేయకూడదు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ 12 కలిపేస్తారు, కలపకూడదు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఎప్పుడు ప్లస్ని ప్లస్తోనే కలపాలి, ప్లస్ని ప్లస్తోనే కలపాల్సి ఉంటుంది. ఓకేనా. అప్పుడు 0 వచ్చింది అంటే ఇదేంటి 17 రావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సరే. మరి అల్టిమేట్గా ఇంకా చెక్ చేయని అవసరంలా 3 రాంగ్ ఆన్సర్స్ అయినప్పుడు ఇదేంటి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అది దాని తర్వాత నెక్స్ట్ మనకి ఫోర్త్ టైప్లో ఏంటది ట్రిక్ బేస్డ్ మెథమాటికల్ ఆపరేషన్స్. ట్రిక్ బేస్డ్ మెథమాటికల్ ఆపరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ప్రీవియస్గా వచ్చినవే. అంటే జనరల్గా మనం ఫస్ట్ ఏం నేర్చుకున్నాం ఇక్కడ మెథమాటికల్ ఆపరేషన్స్ అనే టాపిక్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పాం 4 టైప్స్. ఆ 4 టైప్స్లో కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా ఎస్ ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం వాటిపైన నేర్చుకోవాల్సి ఉంటుంది, సాధన చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే 20 minus 10 means 200. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇదే ట్రిక్ బేస్డ్ అంటే ఇది మన మైండ్ యొక్క కామన్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో దాని మీద మనం బేస్ అయ్యి ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. 20 minus 10 means how much? 20 minus 10 అంటే ఏమి ఇచ్చారు 200. 20 minus 10 means 200. Next 8 divided by 4 means 8 divided by 4 means 12. దాని తర్వాత 6 into 2 is equals to 6 into 2 is equals to how means 4. That means 6 into 2 means 4. Then find the within brackets 100 minus 10 into 1000 divided by 1000 closed brackets divided by within brackets 1000 minus 10 is equals to how much అన్నారు. అంటే ఇది ఏ విధంగా ఇచ్చారో ఇది కూడా అదే విధంగా ఇచ్చారు. అవునా. అంటే ఏంటి 20 minus 10 ఏ విధంగా 200 అయింది అనే సెన్స్ మనకు తెలుసుకోవాలి. దాని తర్వాత 8 divided by 4 12 ఏ విధంగా అయింది అనేది మనకు తెలుసుకోవాలి. ఇది ఏ విధంగా అయితే వచ్చిందో అదే కాన్సెప్ట్ అదే రిలేషన్ని ఇక్కడ అప్లై చేయాలి అని అర్థం. అదే కాన్సెప్ట్ని అక్కడ అప్లై చేస్తే దాని ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాలని అర్థం. అర్థమవుతుందా ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏంటి ఇక్కడ 20 minus 10 మీన్స్ 200 ఏ విధంగా అయింది. ఒరిజినల్గా 20 minus 10 అంటే ఎంత 10, కానీ ఇక్కడ ఏమిచ్చారు 200. అంటే 20 minus 10 అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటూ అని అర్థం. 20 into 10 ఎంత 200. సరిపోయిందా ఎస్. దాని తర్వాత 8 divided by 4 మీన్స్ 12 అని చెప్పారు. ఎలా 12 అవుతుంది డివైడెడ్ బై కాదు. సో డివైడెడ్ బై అంటే ఇక్కడ ఏంటంటే ప్లస్ అని అర్థం. ఇప్పుడు చూడండి 8 plus 4 ఎంత 12. సరిపోయింది.
అవునా? ఎస్. దాని తర్వాత 6 ఇంటూ 2 ఇక్కడ 4 ఇచ్చారు. మరి 6 ఇంటూ 2 ఒరిజినల్గా ఎంత 12, కానీ ఇక్కడ 4 ఉంది. మరి ఏ విధంగా 4 వస్తుందంటే ఇక్కడ మైనస్ ఉండాలి. అంటే 6 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ 4. ఇప్పుడు రిలేషన్ మన పర్ఫెక్ట్గా తెలిసిందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ ఉన్న చోట ఖచ్చితంగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇంటూ. సో మైనస్ మీన్స్ ఖచ్చితంగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇంటూని, మల్టిప్లికేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలానే డివైడెడ్ బై ఉన్న చోట ఖచ్చితంగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే అడిషన్ ప్లస్. దాని తర్వాత మనం ఇంటూ ఉన్న చోట మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్కి రండి. ఇది అర్థమైందా? రైట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. సో మనకి ఇక్కడ బ్రాకెట్స్ వచ్చాయి. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ చిన్న బ్రాకెట్స్ని మనం సాల్వ్ చేయాలి. చిన్న బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? చూడండి ఇక్కడ 100 మైనస్ 10, 100 మైనస్ 10. సో మైనస్ ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇంటూ. 100 మైనస్ 10, 100 మైనస్ 10 అంటే 100 ఇంటూ 10 ఎంత? 1000. నేను డైరెక్ట్గా వేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఇంటూ ఇది బ్రాకెట్. సో ఈ బ్రాకెట్లో ఇది మనం సాల్వ్ చేసేసాం. ఇంటూ అంటే ఇంటూ, మళ్ళీ 1000 డివైడెడ్ బై 1000. మరి డివైడెడ్ బై అంటే ఏంటి? ప్లస్ కదా. డివైడెడ్ బై ఏంటంటే ప్లస్ కదా. మరి 1000 ప్లస్ 1000 ఎంత? 2000. బ్రాకెట్ అయితే మళ్ళీ డివైడెడ్ బై సింబల్. సో ఇక్కడ ఏమొచ్చింది మరి విత్ ఇన్ బ్రాకెట్స్ 100 మైనస్ 10. 100 మైనస్ 10. మైనస్ అంటే ఏంటి ఇక్కడ? ఇంటూ. సో 100 ఇంటూ 10 అని అర్థం. ఎంత వచ్చింది? 1000. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఈ బ్రాకెట్లో ఉండేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బ్రాకెట్లో ఏముంది? ఇక్కడ 1000 ఇంటూ 2000 ఉంది. మరి ఇంటూ అంటే ఏంటి ఇక్కడ? మైనస్. ఇంటూ అంటే ఏంటి? మైనస్. సో 1000 మైనస్ 2000. 1000 మైనస్ 2000 అంటే మైనస్ 1000 ఇంటూ ఇక్కడ ఏముంది? డివైడెడ్ బై 1000. డివైడెడ్ బై 1000. సో ఒరిజినల్గా ఇక్కడ 1000 డివైడెడ్ బై అంటే ఏంటి ఇక్కడ? జాగ్రత్తగా గమనించండి. డివైడెడ్ బై ఏంటంటే ప్లస్. డివైడెడ్ బై ఏంటంటే ప్లస్. కాబట్టి మైనస్ 1000 ప్లస్ 1000. హౌ మచ్? మైనస్ క్యాన్సల్ ఏమొచ్చింది? 0. కాబట్టి ఆన్సర్ ఎంత? 0. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ట్రిక్ బేస్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మనం దృష్టి సాధించాలి. ఓకే? సో దీని మీద మనం కామన్ సెన్స్ పెడితే, సో దీన్ని ఉపయోగించి, ఈ రిలేషన్ ఉపయోగించి ఈ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఇది మనకి ఓవరాల్గా మ్యాథమెటికల్ ఆపరేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ప్లస్ ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్గా మనం చెప్పుకున్నటువంటి, అంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనం చెప్పుకున్నటువంటి ఈ మోడల్స్లో, ఈ టైప్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చాయా లేదా, ప్రశ్నలు వచ్చాయా లేదా, డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే 4 టైప్స్లో వస్తాయి. ఆ 4 టైప్స్లో కూడా రిపీట్ అయ్యాయా లేదా? ఎస్, అయ్యాయి. ఓకేనా? సో ఇదేంటంటే మనకి ఓవరాల్గా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్లస్ సిలబస్ అనాలిసిస్. సో నెక్స్ట్ సెషన్స్లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఏం చేసాం? 4 టైప్స్ అని చెప్పాం. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. సో టైప్ 1 సింబల్ సబ్స్టిట్యూషన్, దాని తర్వాత టైప్ 2 బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్, టైప్ 3 ఏముంటుంది? ఇంటర్చేంజ్ ఆఫ్ సైన్స్ అండ్ నెంబర్స్. దాని తర్వాత ఫైనల్గా ట్రిక్ బేస్డ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో మనం నెక్స్ట్ సెషన్లో 1 by 1 అంటే ఫస్ట్ టైప్ తీసుకున్నాం. సో కొన్ని క్వశ్చన్స్ ఏ విధంగా డిఫరెంట్గా క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ టైప్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ టైప్ 2లో డిఫరెంట్ స్టేజెస్లో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చారు. అంటే ప్రశ్న అనేది ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్ స్టాండర్డ్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు, సార్ మరి మీరు ఇంతవరకు ఆప్షన్స్లో ఓన్లీ డివిజన్ ఆపరేషన్నే చెక్ చేశారు, ఒకే ఆప్షన్ ఉంది, మరి టిక్ పెట్టుకొని వెళ్ళిపోయారు, మరి 2 ఉంటే ఎలాగా, 3 ఉంటే ఎలాగా, 4 ఉంటే ఎలాగంటే ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ చూసాం ఇందులో. సో ఆ విధంగా కొన్ని డిఫరెంట్ మోడల్స్లో మనం కన్నా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే ఇక్కడి నుంచి మనకి మార్కు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు, ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు చూసిన వెంటనే. ఓకేనా? డన్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఆ టైప్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.